Hello all, welcome back to my channel Anu Ajay Official. ఈ రోజు మన వీడియోలో ఆంధ్ర స్టైల్ తాటి రొట్టెను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సీజన్ వచ్చిందంటే చాలండి, మా ఆంధ్రాలో ప్రతి ఇంట్లో చేసుకునే రెసిపీ తాటి రొట్టె అంటే ఒక ఎమోషన్ అండి. కొత్తవారైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనైతే ఇక్కడ బాగా పండిన 4 తాటికాయలను తీసుకున్నానండి. తీసుకొని చూపిస్తున్న విధంగా ఇలా సపరేట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఏ ట్యాంక్కి ఆ ట్యాంక్ సపరేట్గా వస్తుంది, ఈజీ అవుతుందండి. ఇలాగా 4 కాయలని చేసుకున్నాక వాటర్ కొంచెం చల్లుకోవాలి. చల్లుకొని ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. వాటర్ స్ప్రింకిల్ చేయడం వల్ల తాటి టెంక వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకొని మనం జ్యూస్ తీసేటప్పుడు అంటే తాటి పేసనం తీసేటప్పుడు మనకి ఈజీ అవుతుందండి ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా పైన తొక్కల్ని తీసేసుకోవాలి. తీసేసుకొని ఏ ట్యాంక్కి ఆ ట్యాంక్ పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ లోతుగా ఉండే కుక్కర్ని తీసుకున్నాను. తీసుకొని క్యారెట్ స్లైసర్ ఉంటుంది కదండి, క్యారెట్ స్లైసర్ తీసుకొని ఇలా రబ్ చేస్తే ఈ తాటి ట్యాంక్లో ఉండే జ్యూస్ అంతా వచ్చేస్తుంది. ఫైనల్గా ఇదంతా కంప్లీట్ అయ్యాక, ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక ఇప్పుడు తాటికాయకు ఉండే ఆ పీచ్ అనేది మనం సపరేట్గా తీసుకోక్కర్లేదండి. టైం అనేది చాలా కలిసి వస్తుంది. ఓన్లీ జ్యూస్ మాత్రమే పడుతుంది ఫిల్టర్ అయినట్టు, కాబట్టి మీకు టైం చాలా సేవ్ అవుతుంది. ఒకసారి ప్రాసెస్ ట్రై చేయండి. చాలా అంటే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. చాలా ఫైన్గా అనేది వస్తుంది జ్యూస్ అనేది. చూడండి ఇలా వస్తుంది. ఇలా వచ్చాక 1/2 kg వరకు ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. జ్యూస్ని బట్టి తీసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 4 తాటికాయలు తీసుకున్నాను కదా, మీడియం సైజు, వాటికి సరిపడా తీసుకుంటున్నాను. 1/2 kg వరకు ఇడ్లీ రవ్వ పట్టిందండి. దీన్ని ఫైన్గా కలుపుకోవాలి. ఇంకా కొంచెం జ్యూసీగా అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. ఇక్కడ ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలంటే మరీ గట్టిగా కాదు, అలానే మరీ లూజ్గా ఉండకూడదండి. మనం మిక్స్ చేసుకున్న ఈ మిక్చర్లోకి నెక్స్ట్ 100 grams షుగర్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా 250 grams అండి ఇలా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చండి. మరీ స్వీట్గా తినేవారు కొంచెం స్వీట్ పెంచుకోవచ్చు, ఇంత స్వీట్ వద్దనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చండి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. షుగర్ అండ్ బెల్లం కలిసే వరకు. బెల్లం అనేది ఫైన్గా అలా తురుముకొని వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మేము అరిటాకుని తీసుకున్నామండి. అరిటాకుని కింద వేసుకొని బేస్ కింద వేసుకోవాలండి. దానివల్ల మన తాటి రొట్టె అనేది మాడకుండా ఉంటుంది. చిన్నప్పుడు మన నానమ్మలు చేసేవారు కదండి, పొయ్యి మీద చేసేవారు, చాలా ఓపికగా చేసేవారండి. నైట్ టైం పెట్టేసి ఉంచేవారు. చాలా టైం అయ్యాక అది అలాగే మగ్గిపోయి ఉడికిపోయేది. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, అట్టాకులు అలా పేర్చుకున్నాక 2 tablespoons ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న ఈ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. పైన ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్తో ఇలా ఒత్తుతూ కలిపి పెట్టుకోవాలి. పైన అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీడియం ఫ్లేమ్లోనే గ్యాస్ మీద ఆవిరి రాకుండా ఇలా బరువు పెట్టుకోండి. ఒక 1 hour తర్వాత అండి ఇలా పైన ప్లేట్ వేసుకొని టర్న్ చేసుకోవడమే. ఇప్పుడు మనం ప్లేట్లోకి టర్న్ చేసుకున్నది ఇలా కుక్కర్లోకి వేసుకోవాలండి. వేసుకొని ఇలా సర్దుకోవాలి. కింద బేస్ అనేది కరెక్ట్గా సెట్ అయిందో లేదో చూసుకోవాలండి. మనం పైన పేర్చుకున్న అట్టాకుల్ని తీసేసుకోవాలి. ఎలా కాలిందో చూసుకోవాలండి. తర్వాత బేస్ని అడ్జస్ట్ చేసుకొని మూతేసుకొని ఒక 45 minutes వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తాటి రొట్టె రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. మీకు మా
మన వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.